ఈరోజు ఇందుకూరుపేట మండలంలో వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఈరోజు మన మండల పార్టీ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నిర్వహించడం జరిగింది. దీనికి వెన్నుపోటు ఎవరు వెన్నుపోటు పొడిచారు? ప్రజలకి చెప్పిన విషయాల్లో సూపర్ 6 పథకాలు 6 చెప్తే 5 కార్యక్రమాలని నిర్విఘ్నంగా 2 సంవత్సరాలు తిరగకముందే ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడా? ప్రజలను అడగండి. మీకు ఏమైతే 6 పథకాలు సూపర్ 6 చెప్పారో దాంట్లో ఈరోజు 5 పథకాలు 100% ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 100% కార్యక్రమాలు చేయడం జరిగింది. 1 అర ఆగొచ్చు, ఒక 10 చెప్తారు, లేదు 4 చెప్తారు. దాంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందుల వల్ల, రాష్ట్రంలో ఉండే పరిస్థితుల వల్ల అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తే కొంత అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి. కాబట్టి సమపాళల్లో రావాలనే ఉద్దేశంతో ఈరోజు రెండింటిని సమపాళల్లో తీసుకొచ్చి ఏదైనా ఒకటి చెప్పింది ఆగుండొచ్చు, అంత మాత్రాన అది వెన్నుపోటు అనడం అది కరెక్ట్ కాదు. మీరు ఈరోజు చెప్తా ఉన్నాం, ఈరోజు లిక్కర్ గురించి మాట్లాడారు. భారతదేశ చరిత్రలో లిక్కర్లో జరిగినంత అవినీతి, వైఎస్ఆర్సీపీలో లిక్కర్లో జరిగినంత అవినీతి భారతదేశంలో నరేంద్ర మోడీ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్స్ చేయండి అని చెప్తే మీరు ఒక్క రూపాయి డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ పేమెంట్లు చేసి లిక్కర్ని అమ్మారంటే దీంట్లో మీ నీతి, మీ నిజాయితీ, మీరు ఎంతవరకు నిజాయితీ పరులో కింద స్థాయిలో నుంచి భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలోనే అటువంటి కార్యక్రమాలు చేసి మీరు దోపిడీ చేశారు. ఈరోజు మీరు ఎక్కడికి పోయినా డిజిటల్ పేమెంట్ కావాలంటే డిజిటల్ పేమెంట్, క్యాష్ పేమెంట్ కావాలంటే క్యాష్ పేమెంట్ ప్రతి ఒక్కటి చేసుకుని ఎవరెవరు కార్యక్రమాల వాళ్ళు వైన్ షాపులో చేసుకొని పోతా ఉన్నారు. కానీ మీరు ఏ ఒక్క రోజైనా ఒక్క రూపాయి మీకు తెలుసు, ₹1 మీరు డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ పేమెంట్ తీసుకొని అవినీతిలో మునిగిపోయారు. మీరు ఇసుక గురించి మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి ఇసుక వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇసుకని ఫ్రీ చేశాడు చంద్రబాబు నాయుడు. మీలాగా డబ్బులకు అమ్ముకోలే, మీరు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఒక కాంట్రాక్ట్. అతను ఏ విధంగా చెప్తే, ఏ విధమైన రేట్లు పెడితే తెలుసు. మండలంలో కాదు, జిల్లాలో కాదు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. 10 కిలోమీటర్ల దూరం ఇసుక తెచ్చుకుంటే 4,000, 6,000, 8,000 రకరకాలుగా ప్రజలు అల్లాడిపోయారు. ఒక పేదోడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాడు ఇసుక ఖర్చుకి బరాయించుకోలేక ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలోకి వచ్చాడు. అటువంటి కార్యక్రమాలు మీరు చేశారు. ఇళ్ల స్థలాల గురించి మాట్లాడుతున్నారు. మీ ఎమ్మెల్యే శోభనం చేసుకునేదానికి కూడా పనికిరాని స్థలాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే ఆయన నోటితో ప్రెస్లో మాట్లాడాడు. అంటే నీకు 1000 అంకణాలు కావాలా, నీకు 600 అంకణాలు కావాలా, మీరంతా పెద్ద పెద్ద భవనాల్లో నిలబడాలా, కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకునేదానికి కుదరని స్థలాన్ని 6 అంకణాలు, 9 అంకణాలు అంటే ఒక పేదోడు ఒక బైక్ కాదు, ఒక సైకిల్ను కూడా రోడ్లో పెట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు మీరు. వాడు సొంత స్థలంలో వాడు కట్టుకున్న ఇంట్లో ఒక సైకిల్ లోపల పెట్టుకునేదానికి కూడా హీనంగా 6 అంకణాల స్థలం ఇస్తే దాన్ని మీరు జబ్బలు జరుచుకొని మేము స్థలాలు ఇచ్చామని చెప్తున్నారు. బాబు నేను చెప్తా ఉన్నా, మీరే కాదు లేఅవుట్లు వేస్తే ప్రతి గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్లో అయినా
అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత లేఅవుట్లు వేసిన తర్వాత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది, ఆ ఎమ్మెల్యేల మీద ఉంటుంది. రోడ్లు వేస్తారు, కరెంటు సర్వీసులు ఇస్తారు, నీళ్లు ఇస్తారు, అన్నీ చేస్తారు. మీరు ఒక్కరే అతిథులు కాదు. మేము రోడ్లు వేసాం, మేము లైట్లు వేసాం అని చెప్తే మీరందరూ అతిథులు కాదు. అది ఏ గిరిజనులకైనా, హరిజనులకైనా, బీసీలకైనా, ఏ ఊర్లో ఎక్కడ కాలనీలు ఇచ్చినా ఈ కార్యక్రమాలు రొటీన్గా జరిగే సిస్టమ్ ఇది. మేమేదో అద్భుతాలు చేసామంటే అవి ఎవరు నచ్చరు. మీరు చెప్పేవి ఏదో ఎలక్షన్లు వస్తున్నాయనో, పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయనో, ఇంకో దానికో మేమేదో వెన్నుపోటు గొడ్డల పోటు అంటా పోతే అవి కుదరవు నాయన. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీ నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి కార్యకర్తకి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ఓటర్లకి మీ నాయకుడు వెన్నుపోటు పొడిచాడు. కార్యకర్తల్ని, నాయకుల్ని సర్వనాశనం చేసిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీయే. ఏ పార్టీ కూడా కార్యకర్తల్ని అందుబాటులో పెట్టుకుంది, కార్యకర్తలతో పనిచేయించింది, కార్యకర్తల్ని గుర్తించింది, కార్యకర్తలకి వాళ్ళ యోగక్షేమాలు చూసిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ, టీడీపీ పార్టీలు ఉన్నాయి. కానీ మీ పార్టీలో కార్యకర్తలు, నాయకులు సర్వనాశనం అయిపోయారు. ఏ రోడ్డు వేసినా మీరు బిల్లులీలా, ఏ పని చేసినా మీరు బిల్లులీలా. మీకు ఈరోజు 164 స్థానాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి అంటే మీ కార్యకర్తలు, మీ నాయకులు ఏ ఒక్కరినైనా ఓటేయమని అడిగిన దాఖలాలు ఉన్నాయా? వేయమనలేదు. ఎందుకు వేయమనలేదు? మీ నాయకుడు అధినాయకుడు కార్యకర్తల్ని సర్వనాశనం చేసి అణగదొక్కాలా? నాకు ఓటర్కే సంబంధం ఉండాలా? కుదరదు. ఓటరు నాయకుడు సంబంధాలు కుదరవు. ఓటరు ఉండాలా, కార్యకర్త ఉండాలా, గ్రామ నాయకుడు ఉండాలా. అదొక ప్రాసెస్. ఈరోజు నువ్వు కొత్తగా సిస్టమ్ పెట్టి నేను నీకు డబ్బు వేస్తున్నాను, నువ్వు నాకు ఓటేయి, కింద ఆయనతో పని లేదు, ఈయనతో పని లేదంటే ఓట్లు వేయరు. ఆ ఊరికి తలకాయలు ఉంటాయి, మంచి చెడ్డ చూసేవాళ్ళు ఉంటారు. నువ్వు వేసిన 5,000కో 10,000కో ఒక్క రోజుతో సరిపోతుంది. 360 రోజులు నువ్వు వేసేది 10,000 ఒక రోజు. 360 రోజులు ఆ కార్యకర్తకి, ఆ గ్రామంలో ప్రజలకి నష్టం వచ్చినా, లాభం వచ్చినా, మంచి అయినా, చెడ్డైనా, ఏదైనా చూసేది ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ నాయకులు తప్పితే ఆ పైనుండే ఎమ్మెల్యేలు చూస్తారు. అంతేగాని నువ్వేదో నేను డైరెక్ట్గా పోవాలని పోయావు. నీకు ప్రజలు పొడిచారు, నిన్ను ప్రజలు దించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కష్టపడి పనిచేసినా నీ మీద వ్యతిరేకంతో మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకులు వాళ్లే నిన్ను ఎన్నుపోటు పొడిచి ఇతను ఉంటే రాష్ట్రం అధోగతి పాలైపోద్ది, ఇతనుగా ఉండకూడదు అని భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 164 స్థానాలు, 175కి 164 స్థానాలు ఇచ్చారంటే అది నిన్ను వెన్నుపోటు పొడిచారు ప్రజలు, నీకు పొడిచారు ప్రజలు. నువ్వు మంచోడు వచ్చే నీకు ఇన్ని స్థానాలు దిగిసారి రావు. నీ జిల్లాలో నీకు ఎన్ని వచ్చినాయి, ఈ జిల్లాలో ఎన్ని వచ్చినాయి? 10కి 10 వచ్చినాయి. ఊహించారా ఎవరన్నా? ఎంత కసి, ఎంత ఆవేశం నువ్వు చేసిన పనులు కడుపులో ఉంటే అవన్నీ దృష్టిలో పెట్టుకొని నీకు ఎన్నుపోటు పొడిచి నిన్ను 11 సీట్లకి కూర్చోబెట్టారు. కాబట్టి ఇక్కడ ఉండే నాయకులు చెప్తా ఉన్నా, ఈరోజు మీరేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈ మండలంలో ఉండేవాళ్ళు, మీ గ్రామాల్లో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళ గ్రామాల్లో మీ అభిమానం అయితే ఈరోజు మీ ఊళ్ళల్లో వైఎస్ రాజశేఖర విగ్రహాలు ఉన్నాయా? పెట్టారా మీరు? ఎవరైతే మండలాలకు పెత్తనాలు చేస్తున్నారో ఈ మండలాలు పెత్తనాలు చేసే నాయకులు ఊళ్ళల్లో రాజశేఖర బొమ్మలు ఏమైనా పెట్టారా మీరా? ఏది మీ అభిమానం పార్టీ మీద? ఊరికే ప్రెస్ ముందుకు వచ్చి, పేపర్ల ముందుకు వచ్చే ప్రకటనలు ఇచ్చే కాదు. ఈరోజు మీరు ఉన్నారా? పెట్టారా? ఏ ఊర్లో పెట్టారు? మండలంలో 3-4 నాయకులు ఉన్నారు. మీ 3-4 నాయకుల్లో మీ ఊళ్ళలో రాజశేఖర బొమ్మలు ఉన్నాయా? పెట్టిన వాళ్ళు పెట్టారు, పార్టీ కోసం కష్టపడ్డారు. మీ ఎమ్మెల్యే
పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని తీసి దెబ్బలో వేసి చందాలు కలెక్షన్ దండే వాళ్ళని అమ్మిడి పెట్టుకొని మీకు పెత్తనాలు ఇచ్చారు. మీరా నిజమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు? మీరా నాయకులు? మీరా? మేము చేశాం. మీ పద్ధతులు నచ్చక, మీ సిస్టమ్ నచ్చక, మీ ఎమ్మెల్యే సిస్టమ్ నచ్చక మేము బయటకు వచ్చాం. అంతేగాని మీరేమి దేశ నాయకులు లేకుంటే గ్రామాలకి ఉత్తరిచ్చి మీరేం రాలే. మేము జైలుకు పోయాం, కష్టాలు పడ్డాం. ఆ పార్టీ కోసం మేము చేశాం. మీరు చేశారా? ఎదుర్కొన్నారా? ఎవరినన్నా పార్టీ కోసం మీరు ఎదుర్కొన్నారా? ఎవరిని ఎదుర్కోలే. మేము చేశాం, మేము కష్టపడ్డాం. మీ సిస్టమ్ నచ్చలా. ఇది దగులుబాజీ సిస్టమ్ అని చెప్పి పక్కకు జరిగాం. మహాతల్లి వచ్చింది మా కోసం. ఈరోజు కోవూరు నియోజకవర్గానికి ప్రశాంతమ్మ గారు రాబట్టి ఈరోజు గుండె మీద చేసుకుని నిద్రపోతున్నారు. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఈరోజు ఏం కావాలన్నా చేసుకునేదానికి ప్రశాంతమ్మ రెడీగా ఉంది. ఎవడో మధ్య దళారీలు పడలే. నేరుగా రండి, నాయకులతో రండి. నాయకులు అడిగి చెప్పినప్పుడు మేము చేస్తాం. మీ గ్రామాల్లో ఏం సమస్యలు ఉండవు మేము తీరుస్తామని చెప్పి మా ప్రశాంతమ్మ, మా ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు పనిచేసేదానికి నియోజకవర్గంలో ముందుండారు. అంతేగాని మీరు ఊరికే ఏదో మేము బతుకున్నామని చెప్పి చూపించేదానికి గొడ్డ వెన్నుపోటుకి 2 ఏళ్ళు అంటే ఏం పొడిచారాయా? ఏం పొడిచారో చెప్పు. నీకు 6 పథకాలు 5 పథకాలు ఇచ్చారు. ఏం పొడిచారు నీకు వెన్నుపోటు? చెప్తే మేము వింటాం. లేదు రండి, ఇదే మా కమ్యూనిటీ హాల్ కాడికి రండి. మీరు ఒక 5 మంది రండి, మేము ఒక 5 మంది వస్తాం. మీరేం చెప్పారు, మీరేం చేశారు? మీరు చేశారు, మేము చేయలేదనే దానికి ఏందో నిరూపించుకున్నారు. రండి. మీరు చెప్పినవి మీరు చేసుకో ఉండొచ్చు, మేము చెప్పినవి మీరు చేయకపోతే కదా మీరు మాట్లాడాలా. మేము చేశాము, 100% చేసామని చెప్పడంలా ఒకటేరా ఆగి ఉండొచ్చు. దాని గురించి లెక్కర పోయింది, ఇసుక పోయింది, ఇల్లు లేదు, స్థలాలు లేదు. ఎందుకయ్యా ఊరికే ఏదో మాట్లాడాలని మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మండలంలో ఉండే నాయకులు కూడా ఒకసారి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. అంతేగాని ఏదేదో చెప్పేసి కళ్ళబొల్లి మాటలు ప్రెస్లో మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.